ఈరోజు మనం వందే భారత్లో ట్రావెల్ అయితే చేయబోతున్నాము. ఇంకా స్టార్ట్ చేయలేదు, మరి కాసేపట్లో మన ట్రైన్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఈసారి మాత్రం సాఫ్రాన్ కలర్ అయితే ఇచ్చారు, సూపర్ ఉంది, మామూలుగా లేదు కలర్ వచ్చేసి. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఈరోజు ఇనాగరల్ కాబట్టి కొంచెం అట్లా అయితే స్టార్ట్ అయితే చేస్తారు. వైజాగ్కి ఇంకో ట్రైన్ కూడా వచ్చింది. సో చాలా చాలా హ్యాపీ. Thank you so much. రైల్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా అయితే సందేశాన్ని అయితే తెలియజేస్తున్నాడు. సో చాలా మంది జనాలు అయితే వచ్చారు. సో ఫైనల్లీ మోడీ జెండా ఊపేసిండు. బయట ఎవరి చేయన్న ఖాళీగా ఉందా, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్, కెమెరా ఏదో ఒకటి కనిపిస్తుంది. చూడండి, పోలీసెస్ ఒక్కసారి చూడొచ్చు, ఒక్కసారి ఎంత బందోబస్తు. సో చూడండి, కిషన్ రెడ్డి సార్ ఇనాగరేషన్ అయితే చేశాడనమాట లైవ్లో. హైదరాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. సో అయితే తీస్తున్నాడు ట్రైన్ని. బాయ్ బాయ్ సికింద్రాబాద్. మెట్రో 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 షార్ట్ అదిరింది. సో ఇప్పుడే సార్ వచ్చేసి మొత్తం చెక్ అయితే చేస్తున్నాడు అనేది అలాట్ చేస్తున్నాడు అనమాట. సో వాళ్ళు ఎక్కిన సీట్ కరెక్టా కాదా ప్రతి ఒక్కడైతే చెక్ అయితే చేస్తున్నారు. సార్ వచ్చేసి చూడొచ్చు. సో ప్రతి ఒక్క బోగీలో కంపల్సరీగా సెక్యూరిటీ అంటే కదిలిన తర్వాత కూడా చాలామంది అయితే పోలీసుని అయితే మనం చూడొచ్చు అనమాట. లేడీస్ అయితే ఏముంది, జెంట్స్ అయితే ఏముంది, ప్రతి ఒక్కరు అనమాట. టీసీస్ అయితే ఏముంది. సో ఒక్కరని కాదు. సో ఈ ఇనాగరల్ రన్ ఆల్వేస్ స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది ఇనాగరల్ రన్ అనేది. అది కూడా స్పెషల్లీ సికింద్రాబాద్ నుంచి అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తాం కదా, చాలా చాలా సంతోషంగా ఉంది. సో మనకైతే పాస్ అయితే వచ్చిందనమాట. సీట్ వచ్చేసి C574 అయితే అలాట్ చేశారు. సో ఈ జర్నీ అయితే చాలా చాలా సంతోషంగా సుఖమయంగా అవబోతుంది. సో ఒకసారి పాస్ని చెక్ చేద్దాం. ఏమిచ్చారు, వెల్కమ్ ఆన్ బోర్డ్ సెమీ హై స్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్. సో ఫ్లాగ్డ్ ఆఫ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ బై నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ 12th March. సో ఇండియన్ రైల్వేస్. ప్యాసింజర్ నేమ్ వచ్చేసి SV అనూప్ C574 అనమాట. సో ఇక్కడ వచ్చేసి సికింద్రాబాద్ టు విశాఖపట్నం. సో మనమైతే ఇప్పుడు ట్రావెల్ అయితే చేయబోయేది ఓన్లీ విజయవాడ వరకు అనమాట. సో కార్డు కూడా ATM పెట్టుకోవచ్చు. దీని అయితే చాలా చాలా బాగుంది ఇది. సో చూడడానికి ఒక పాస్ అయితే, సో అదొక గుర్తుగా. సో చూడండి, నరేంద్ర మోడీ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ నుంచి. సో దీనైతే అన్బాక్స్ చేద్దాం, లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో IRCTC స్టిక్కర్ ఉంది ఇక్కడ. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత సో బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు నేను, ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సో చూడండి, ఒక బ్రెడ్ ఇచ్చారు, 2 సమోసా, ఒకటి వచ్చేసి బన్ లాంటిది, సో ఇంకోటి వచ్చేసి గులాబ్ జామున్. సో సేమ్ ఇది కూడా చిన్న బన్ లాంటిది అనమాట. సో టిష్యూస్ ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి లోటో చాకో పై. ఇక్కడ వచ్చేసి సాస్ అనమాట ఒకటి, టమోటా సాస్. సో టేస్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ సమోసా. గులాబ్ జామున్ బాగుంది. సో ఇలాంటి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తే మాత్రం సో ఎక్కడికి వెళ్ళిపోతుంది అనమాట ఇండియన్ రైల్వేస్. మళ్ళీ ఒక మ్యాంగో డ్రింక్ అయితే తెచ్చిచ్చారనమాట. సో ఈరోజు ఇనాగరల్ రన్ కాబట్టి ఇలాంటివి చాలా చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. సో చూస్తూనే ఉండండి. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 20707. ఇది సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు అయితే వెళ్తుంది. ఇది సికింద్రాబాద్ నుంచి మార్నింగ్ 5కి బయలుదేరి విశాఖపట్నంకి మధ్యాహ్నం 1:50కి, అంటే మధ్యాహ్నం 2 లోపల అయితే వైజాగ్ అయితే చేరుస్తుంది అనమాట. ఓన్లీ 4 ఇంటర్మీడియట్ స్టేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి వరంగల్, ఖమ్మం, విజయవాడ, సామర్లకోట, తర్వాత వైజాగ్. సో మధ్యలో సికింద్రాబాద్ నుంచి వైజాగ్ మధ్యలో ఓన్లీ 4 ఇంటర్మీడియట్ స్టేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఇది అఫీషియల్ స్టాప్ అయితే కాదు, ఇక్కడ రైల్వే ఎంప్లాయీస్ అందరు దిగారనమాట. కాజీపేట స్టేషన్లో సికింద్రాబాద్ స్టేషన్లో ఎవరైతే బోర్డు అయ్యారో వాళ్ళందరూ సపరేట్గా ఇక్కడైతే మొత్తం దిగేశారు, ఎవరైతే దిగాల్సిన వాళ్ళు ఉంటే. సో సపరేట్గా వాళ్ళను
ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తారనమాట సికింద్రాబాద్కి. సో డోర్స్ అయితే ఇప్పుడు క్లోజ్ అవ్వలేదు, మరి కాసేపట్లో క్లోజ్ అయితే క్లియరెన్స్ అయితే ఎంప్లాయీస్ కోసం సపరేట్గా ఇక్కడైతే ఆపారు. సో మన ఫస్ట్ అఫీషియల్ స్టాప్ వరంగల్. సో డోర్ కూడా క్లోజ్ అయిపోయింది. సో బయటికి అయితే దిగదలుచుకోలేదు, ఎందుకంటే ఒకసారి డోర్ బయటికి దిగితే డోర్ పడిందంటే మాత్రం ఎవరు కూడా ఏం చేయలేరు. అది ముందే అందరికీ చెప్పేశారనమాట, ఇంక్లూడింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సహా. అంటే ఒకసారి చూసుకోండి, మనము బయటికి దిగిన తర్వాత డోర్ పడిందంటే మాత్రం అక్కడే ఉంటాము. సో అది మాత్రం వందే భారత్ ఎక్కినప్పుడు మాత్రం కంపల్సరీగా మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం. వందే భారత్లో ట్రావెల్ చేస్తుంటే అసలు టైమే తెలియట్లేదు. చూస్తూ చూస్తూ లంచ్ కూడా వచ్చింది. ఇదే మన లంచ్. 2 రోటీస్, వెజ్ బిర్యానీ విత్ దాల్ అండ్ అడిషనల్గా 2 కర్రీస్ కూడా ఇచ్చారు. ఒక ఫ్రై అండ్ పెరుగు కూడా. టేస్ట్ చాలా బాగుంది. సో థర్డ్ అఫీషియల్ హాల్ట్ అయితే మనం చేరుకున్నాము, ఖమ్మం. సో ట్రైన్ అయితే ఆల్రెడీ బయలుదేరిపోయింది. ఇప్పుడు మనం కూర్చున్నది ఎకనామిక్ క్లాస్, బ్లూ కలర్లో ఉంటుంది. సో 2x3 ఉంటుంది. సో ఇది కూడా సేమ్ అట్లనే పాత ఫస్ట్ వందే భారత్ అయితే చేశారో సేమ్ దానిలాగానే ఉంటాయి, పెద్ద చేంజెస్ ఏం లేవు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ అనమాట. సో ఎగ్జిక్యూటివ్ క్లాస్లో 2x2 ఉంటాయి, రెడ్ కలర్లో ఉన్నాయి. అవి కొంచెం కంఫర్ట్గా అనిపిస్తాయి, అంతకుమించి ఏం లేదు. సో ఫుడ్ గిడ్ మొత్తం ఒకటే ఉంటుంది అనమాట. సో ఈరోజు కాంప్లిమెంటరీ కాబట్టి ఫస్ట్ డే ఇనాగ్రల్ రన్ కాబట్టి కాంప్లిమెంటరీగా ఇచ్చారు, అంతే తప్పించి తర్వాత రేపటి నుంచి మాత్రం ఫుడ్ అయితే సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది అమౌంట్. మాత్రం కాంప్లిమెంటరీగా అన్నీ ఫ్రీ, తినడం తాగడం. ఓవరాల్గా ప్రతి ఒక్క ట్రైన్లో ఇచ్చినట్టే సీసీ కెమెరా. సో మెయిన్ డోర్ అనమాట, ఇక్కడ చూస్తే కాషన్ అని 2 ఇచ్చేసాడు. సో డు నాట్ ఇంటరప్ట్ ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ ఆఫ్ ఆటోమేటిక్ డోర్, కీప్ డిస్టెన్స్ ఇదొకటి. ప్లస్ డు నాట్ లీన్ ఎగైనెస్ట్ ఆటోమేటిక్ డోర్, ప్లీజ్ స్టాండ్ అవే. సో డోర్కి కొంచెం దూరం ఉండాలి, డోర్కి ఆనుకొని కూడా ఉండకూడదు అని అయితే మనకు 2 కాషన్స్ అయితే ఇచ్చాడు. సో అది ఇంకా వచ్చేసి మళ్ళీ స్పీకింగ్, ఇక్కడ ఏదైనా కానీ ఎమర్జెన్సీగా మనం ఏమైనా మాట్లాడాలన్నా కానీ సో ఇక్కడ బటన్ నొక్కేసేసి మనము డైరెక్ట్గా లోకో పైలట్తో అయితే మాట్లాడవచ్చు. సో ఇక్కడ ఏమైనా జరిగిందన్నా కానీ సో సంథింగ్ ఎమర్జెన్సీ పర్పస్ ఈ యొక్క ఎమర్జెన్సీ సిస్టమ్ ఇది బాగా నచ్చింది నాకు, చాలా చాలా బాగుంది ఇది చూడడానికి. ఏదైనా కానీ ఎమర్జెన్సీ పర్పస్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది ఎవరికైనా కానీ. సో ఇదొక సిస్టమ్ అనేది బాగుంది. సో కొత్త కొత్త సిస్టమ్స్ ఇట్లాంటివి తెస్తూనే ఉన్నారు. సో ఇదొకటి మళ్ళీ బటన్ నొక్కితే డోర్ ఓపెన్ అవుతుంది. సో ఇలాగా. సో దాని తర్వాత కాసేపు అలాగే ఉంటే ఆటోమేటిక్గా అదే మూసుకుంటుంది అనమాట. సో టోటల్గా మనం వెళ్ళాలంటే మాత్రం బటన్ అయితే కంపల్సరీగా నొక్కాలి. సో కావాలంటే మళ్ళీ నొక్కితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఉన్నాం ఇండియన్ స్టైల్ వాష్రూమ్లో. సో ఏం లేదు, మామూలుగానే ఒక మిర్రర్, సో షింక్, ట్యాప్, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇది కూడా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇండియన్ స్టైల్ కావాలంటే ఇండియన్ స్టైల్ ఉంది, ప్లస్ ఫ్లష్. సో స్పేస్ కూడా చాలా బాగా కవర్ చేశాడు అనమాట. సో ఎక్కువ స్పేస్ అనేది వదలకుండా, సో ఇండియనా వెస్టర్న్ అని కాకుండా నాకు మాత్రం ఏం నచ్చిందంటే స్పేస్ అన్నమాట. స్పేస్ అనేది చాలా చాలా కన్వీనియంట్గా తక్కువ చేసేసి మొత్తం ఏదైతే అమ్యూనిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిట్ అయితే చేశాడు, చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు మనం వెస్టర్న్లోకి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం వెస్టర్న్ స్టైల్లో ఉన్నాం. సేమ్ ఏవైతే మన ఇండియన్ స్టైల్లో ఉన్నాయో అవి అదే టాయిలెట్.
సేమ్ ఇప్పుడు వెస్టర్న్లో కూడా సో సేమ్ అంతే అనమాట. షింక్ క్యాప్ ఏం కావాలంటే మనకు ఇక్కడ స్పేస్ కూడా సేమ్ అట్లనే పెట్టారు. సో ఆటోమేటిక్గా వెస్టర్న్ స్టైల్లో స్పేసెస్ అనేది చాలా ఈక్వల్గా ఇచ్చాడు. ఎవరికి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో టాయిలెట్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ప్యాంట్రీ అనమాట. సో కేస్ 1 హాట్ కేసెస్ 2, 3 ఇట్లా మొత్తం వాటర్ బాటిల్స్. సో A to Z మనకు వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ అయినా ఇక్కడ నుంచే మొత్తం తీసుకుంటారు అనమాట. ఇక్కడ నుంచే మొత్తం అనేది ఇస్తుంటారు. సో ఏదైనా ఒక స్టేషన్ నుంచి అయితే వాళ్ళు బోర్డ్ చేసుకొని దీంతో ఎక్కించుకొని ప్రతి ఒక్కరికి అక్కడైతే తయారైతే కాదు, మామూలు ట్రైన్స్ లాగా బ్యాటరీ కార్ ఉన్నట్టయితే కాదు. సో ఫుడ్ అనేది మాన్యువల్గా బయట నుంచి వాళ్ళు లోపలికి ఎక్కిస్తే తర్వాత డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు. సో కొండపల్లి స్టేషన్ అయితే స్కిప్ చేసాము ఇప్పుడే జస్ట్. నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ విజయవాడ. స్పీడ్ మాత్రం అసలు ఒకేసారి పికప్ మాత్రం చాలా చాలా బాగుంది వందే భారత్ ఎక్స్ప్రెస్కి. సో అన్ని ట్రైన్స్ తోటి పోలిస్తే కనుక సో మ్యాక్సిమం అన్ని ట్రైన్స్ ఎక్కిన వాళ్ళమే అందరము. కానీ వందే భారత్ ఏంటంటే పికప్ బాగుంది, స్పీడ్ బాగుంది. మినీ ఫ్లైట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకి అంతా అనిపించకపోవచ్చేమో కానీ సో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కకుండా ఈ వందే భారత్ ఎక్కితే మాత్రం సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, నో డౌట్ అందులో. సో ఎందుకంటే దానికి తగ్గట్టుగానే మొత్తం అయితే యామ్నిటీస్ అనేది పెట్టారు. సో టోటల్గా అయితే ఆ యామ్నిటీస్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు కూడా ఒకసారి ఎక్కితే మాత్రం దానికి దీనికి పోలిక అయితే తెలుసుకోవచ్చు. స్టేషన్కి ముందు లోకో పైలట్ అనేది మాట్లాడి చెప్తాడు ముందే ఏ స్టేషన్ అనేది ఏ ఊరి స్టేషన్ రాబోతుంది, ఏ ప్లాట్ఫామ్ కూడా వస్తుంది అనేది చెప్తాడు అనమాట. లెఫ్ట్ సైడ్ వస్తుందా రైట్ సైడ్ వస్తుందా అది కూడా అనౌన్స్మెంట్ ద్వారా అయితే తెలియజేస్తాడు. స్వాగతం. సో ఫైనలీ మనం చేరుకున్నాము విజయవాడ. సో ఒక్కసారి చూడండి ఎంతమంది జనాలు, టీసీలు, పోలీసులు, అసలు బందోబస్తు చూడండి ఎట్లుందో, మామూలుగా లేదు, రేంజ్లో ఉంది. సో ఇప్పుడైతే మనము ఫస్ట్ ఒక సెల్ఫీ కూడా తీసుకోలేదు వందే భారత్ తోటి, లేట్ అయింది కదా ఈరోజు. సో చలో చలో చలో. ఫుల్ జనాలు, అసలు ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు కెమెరాలు పట్టుకొని అయితే ముందైతే లేడీస్ లేదు, జెంట్స్ లేదు, ప్రతి ఒక్కరికైతే ఈరోజు ఇనాగ్రల్ డ్యూటీ అయితే ఉంది. చాలామంది వచ్చారు జనాలు కూడా. ఒక్కసారి చూడండి ఆడ, ఒక్కసారి ఫుల్. సో వందే భారత్ ట్రైన్ విజయవాడ నుంచి బయలుదేరబోతుంది ఇప్పుడే. సో సిగ్నల్ కూడా ఇచ్చేశారు. సో విజయవాడ వరకు అయితే మన బ్లాగ్ అనేది అయితే ఎండ్ అయిపోతుంది, విశాఖపట్నంకి వెళ్ళిపోతుంది అనమాట ఇదే ట్రైన్. సో ఇప్పుడు చూసుకోవచ్చు మనం వందే భారత్ సాఫ్రాన్ కలర్, ఇది చాలా చాలా బాగుంది సాఫ్రాన్ కలర్. ఇలా ముందు వైట్ బ్లూ ఇచ్చారు కదా, ఇప్పుడు కొత్తగా సాఫ్రాన్ కలర్ ఇచ్చారనమాట. ఇది కొంచెం ప్యాటర్న్ అనేది మార్చారు. సో
సో ఫైనలీ వందే భారత్ ఎక్స్ప్రెస్ మనల్ని వదిలైతే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోతుంది. సో కీప్ వాచింగ్, కీప్ రాకింగ్, బీ హ్యాపీ, బీ హెల్తీ, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.